వీటిని అన్నిటిని కూడా మనం వదిలేయాలి. తర్వాత అభ్యాసం, కంటిన్యూస్ ప్రాక్టీస్ అనేది కావాలి, మనకి అభ్యాసం చేయాలి. ఇప్పుడు భగవద్గీత మనకి రావాలి అని అంటే రోజు ఏదో ఒక సమయం దీనికి కేటాయించి, అంత బిజీ పర్సన్ అయినటువంటి మహాత్మా గాంధీ గారే రోజు 18 శ్లోకాలు చదివేవారు. తర్వాత ఇటీవల కాలంలో ఈవి శ్రీధరన్ అన్నాడు, ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ CEO చేసి రిటైర్ అయిపోయారు, ఆయనకి 85 ఇయర్స్. రోజు ఆయన భగవద్గీతలో ఒక చాప్టర్ చదువుతారు పొద్దున్నే 5 గంటలకు లేచి. ఢిల్లీ మెట్రోని ముందు అనుకున్న సమయానికన్నా 3 నెలల ముందు ఫినిష్ చేసి ఇచ్చేసాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ శక్తి అని అన్నారు. భగవద్గీత నాకు అనంతమైన శక్తి రోజు ఇస్తూనే ఉంటుంది, రోజు నేను అధ్యయనం చేస్తానని అన్నారు. ఇంత తెలిసినా కూడా మనం భగవద్గీతని మనం దగ్గరికి తీసుకొని దీంట్లో ఉండేటటువంటి విషయాల్ని, దీంట్లో ఉండేటటువంటి జ్ఞానాన్ని మనం సొంతం చేసుకోకపోతే గొప్ప అవకాశాన్ని మనం కోల్పోయినట్టే. కాబట్టి 2 సాధనాలు ఏమిస్తున్నారంటే అభ్యాసం ఒకటి ఉండాలి. అభ్యాసము అని అంటే కంటిన్యూస్ ప్రాక్టీస్. వైరాగ్యము, అనవసరమైనటువంటి వాటి మీద మనసుని బయటికి ఊరికే చంచలంగా బయటికి విహరించకుండా దాన్ని నిరోధించాలి అని చెప్తూ, అసంయతాత్మనా యోగో దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనా తు యతత శక్యో అవాప్తుముపాయతః. నిగ్రహింపబడని మనస్సు గలవాడికి ఇది అశక్యము, నిగ్రహింపబడిన మనస్సు కలిగిన వాడికి ఇది సాధ్యము. 2 జస్ట్ అర్థం చేసుకోవాలి. నిగ్రహింపబడిన మనసుతో యోగము సిద్ధిస్తుంది, నిగ్రహింపబడని మనస్సుతో యోగము సిద్ధించదు. నిగ్రహించడం అనేటటువంటి, అందుకే నీకు నిగ్రహం లేదురా అంటారు, మనోనిగ్రహం అనేటటువంటిది కావాలి అని చెప్తున్నారనమాట. ఈ నిగ్రహం అనేటటువంటిది ఏమవుతుందంటే కొద్దిగా పేరు రాగానే కూడా మళ్ళీ విజృంభిస్తుందండి. అకలంక స్థితి నిల్పి నాదమను ఘంటారావమునన్ బిందుదీప కళాశ్రేణి వివేక సాధనము లొప్పంబూని ఆనంద తారక దుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వారికి వీడుగదా భవోగ్ర బంధలతికల్ శ్రీకాళహస్తీశ్వర. మీరు ఏదైనా తీసుకోండి, మహనీయులు ధూర్జటి రాసినటువంటిది తీసుకోండి, లేదా పోతన గారు రాసిన తీసుకోండి, అవన్నీ ఏమిటంటే ఆధ్యాత్మిక ప్రబోధాలు ఉన్నాయి. ఏమన్నారంటే అకలంక స్థితి నిలిపి నాదమను ఘంటారావమునన్ బిందు దీప కళాశ్రేణి, అంటే యోగ మార్గంలో అవన్నీ వినపడుతుంటాయి, కనపడుతూ ఉంటాయి అంటారు. నాద బిందు కళ అంటారు, అదొక ప్రక్రియ, అదొక యోగ మార్గం. అది అకలంక స్థితి నిలిపి అంటే మనస్సుని బాగా నిలుపుతాడు. నాదబిందు దీప కళాశ్రేణిన్ వివేక సాధనము లొప్పంబూని, అన్ని సాధనాలు పెట్టుకున్నాడు. అయితే ఏమైంది, ఆనందతారక దుర్గాటవిలో, ఓ పెద్ద అడవిలో సంచరిస్తున్నాడు, ఆనందతారకం అనేటటువంటి అడవిలో. మనోమృగము, అప్పుడు వెంటనే ఒక మృగం వచ్చిందనమాట, అహంకారం అనే మనోమృగము గర్వంతో వచ్చింది, చేసిందంతా పోయింది అక్కడికి. మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వారికి, దాన్ని ఎవడైతే నివారిస్తాడో, దాన్ని ఎవరైతే సంయమనం చేస్తాడో, ఎవడైతే నిరోధిస్తాడో వారికి వీడుంగదా భవోగ్ర బంధలతికల్ శ్రీకాళహస్తీశ్వర. ఈ సంసార బంధాలన్నీ సమసిపోవాలి, తగ్గిపోవాలి అని అంటే ఈ ప్రక్రియ ఉండాలి. అదే ఇక్కడ మనకు వస్తుంది. ఏమిటనంటే అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనా తు యతత శక్యో అవాప్తుముపాయతః. నిగ్రహింపబడిన మనసుతో యోగము సిద్ధిస్తుంది. అంత పరిస్థితికి వెళ్ళినా కూడా అక్కడ మనసును నిగ్రహించలేదు, మనోదుర్నిగ్రహం, దాన్ని నిశ్చలం చేయలేకపోయాడు, అక్కడ మళ్ళీ పతనం స్టార్ట్ అవుతుంది. ఇది చెప్తున్నారనమాట. అక్కడికి వెళ్ళడమే కాదు, అక్కడ మెయింటైన్ కావాలి అనేటటువంటిది చెప్తున్నారు. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కాం అంటే ఏమిటి అని అర్థం. వాడు కాం, గతిం, వాడి గతి ఏంటి? కృష్ణ, ఓ కృష్ణ, గచ్చతి
ఏ గతిని పొందుతున్నాడు? ఎవరు? అయతి శ్రద్ధయోపేతి, మనోనిగ్రహ శక్తి లేనివాడు, కానీ శ్రద్ధ మాత్రం ఉంది, అచీవ్ చేయాలని గొప్ప శ్రద్ధ ఉంది, కానీ మనోనిగ్రహం అప్పుడప్పుడు కొరబడుతోంది. అప్పుడు యోగం నుండి జారిన మనస్సు కలుగుతున్నాడు. యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం, అది అక్కడి నుంచి జారిపోయాడు కనుక ఆ యోగాన్ని అతను పొందలేకపోతున్నాడు. అతని గతి ఏమిటి అని అడుగుతున్నాడు. కాం గతిం కృష్ణ గచ్చతి అంటే శ్రద్ధ ఉన్నప్పటికీ మనోనిగ్రహ శక్తి లేనటువంటి వాడు యోగారూఢుడు కాలేకపోతున్నాడు. అతని గతి ఏమిటి? అలాగా అతను దేహాన్ని చాలించినట్టయితే అతని పరిస్థితి ఏమిటి అని ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్తూ కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రాహ్మణపథి. బ్రహ్మణపథి అంటే బ్రహ్మ మార్గము. ఈ బ్రహ్మ మార్గం నందు ఏమవుతున్నాడు? అతను పొందలేకపోతున్నాడు. ఎలాగంటే చిన్న అభ్రమివ, అభ్రమం అంటే మేఘం, అంటే చిన్న భిన్నమైనటువంటి మేఘంలాగా. ఒక మేఘం పెద్ద బాగా ఉంది మేఘం, దాంట్లోంచి ఒక తుంపు మేఘం ఒక ముక్క ఇలా వచ్చిందనుకోండి, అది వర్షము ఇవ్వలేదు, పైకి పోలేదు, కిందకి రాలేదు, అలా గాలిలో కలిసిపోతుంది. అలాగే ఈ శ్రద్ధ ఉండి మనోనిగ్రహం లేనటువంటి వాడు ఏమవుతున్నాడనంటే ఈ చిన్న భిన్నమైనటువంటి మేఘంలాగా ఉభయభ్రష్టుడు. కచ్చిన్ ఉభయ విభ్రష్ట, ఇటు అటు కాదు చెప్తారు కదా, ఇటు కాదు అటు కాదు అన్నట్టుగా అయిపోతాడు. అప్రతిష్ఠో మహాబాహో, అతను ఏమవుతాడు? రెండిటికి చెడినటువంటి రేవడిలాగా ఏమవుతుంది? నశ్యతి కశ్చిత్, నశించిపోడా ఏమి, నశించిపోతాడు కదా అని అడుగుతున్నాడు. అడుగుతూ ఏ తమ్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే. కృష్ణ చేత్తుమర్హస్య శేషతః, ఇది ఛేదించడానికి అంటే నేను ఏదైతే అడిగానో ఈ ప్రశ్న, దీనికి సమాధానం చెప్పడానికి అర్హస్య అశేషతః, అర్హసి అశేషతః అని చదువుకోవాలి. అర్హస్య అశేషతః, అర్హత నిస్సందేహంగా ఇది ఛేదించడానికి తగినవాడివి నీవే. దేన్ని? ఏతమ్మే సంశయం, మే సంశయం, నా యొక్క సంశయాన్ని, నా యొక్క సందేహాన్ని నీవు తప్ప ఇతరులు ఎవరు కూడా దీన్ని తొలగించజాలరు. చేత నహ్యుపపద్యతే, ఇలా దీన్ని ఛేదించేవాళ్ళు ఇంక దొరకరు కదా. అంటే శ్రీకృష్ణునిలో ఇప్పుడు అర్జునుడు రథసారథిని చోట్ల పరమాత్మను చూస్తున్నాడు. ట్రాన్స్ఫార్మేషన్ వచ్చేసిందన్నమాట అర్జునుడికి. 5 అధ్యాయాలు 6వ అధ్యాయం ఆత్మ సంయమలోకం వచ్చేటప్పటికి నీవు తప్ప దీనిని ఛేదించేటటువంటి వాళ్ళు, దీన్ని ఈ సందేహాన్ని నివృత్తి చేసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఈ సందేహాన్ని నువ్వు నివారించు. వచ్చిన సందేశం ఏంటంటే యోగభ్రష్టుడి యొక్క పరిస్థితి ఏమిటి? చిన్న భిన్నమైన మేఘంలాగా ఎందుకు కాకుండా పోతాడా? ఏదైనా సాధిస్తాడా? నీవు తప్ప ఇంకెవరు దీనికి చెప్పరు. చాలామంది అంటుంటారు, మనం ఏంటండి ఈ జన్మలో ఇది అయ్యానా అని. ఈ జన్మలో అవుతుందో లేదో, అవ్వకపోతే ఏమవుతుంది అనేది అర్జునుడి ద్వారా అడిగించారు వ్యాసుల వారు. సమాధానం శ్రీకృష్ణ పరమాత్మ నుంచి వస్తోంది. శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఓ పార్థ, పార్థ అంటే ఓ అర్జున, నైవేహ నాముత్ర అంటే మంచి కార్యములు చేయువాడు దుర్గతిని పొందడు. కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. తాత అని సంబోధిస్తున్నాడు, పార్థ అని సంబోధించాడు. తాత అంటే తండ్రి అని అర్థం. సంస్కృతంలో మనం తాత అని అంటే సంస్కృతంలో, తెలుగులో తండ్రి అని అర్థం అనమాట. తాత అన్నాడు అంటే మనం ఓ బంగారు కొండ, నా తండ్రి అని కూడా అంటాడు. తండ్రి తనయుణ్ణి సంబోధిస్తూ నా తండ్రి, నా బంగారు తండ్రి అంటుంటాడు. అట్లాగే ప్రేమ ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు పరమాత్మకు కూడా. అర్జునుడి యొక్క ఈ సందేహాన్ని ఇతను వినేటటువంటి దాన్ని చూసి చాలా ప్రేమతో ఏమన్నా అంటున్నాడంటే, అర్జున, ఇహలోకములో వినాశము లేనే లేదు,
పరలోకంలో కూడా వినాశం లేదు. ఇహ నా ముత్ర, నా ఇహ మూత్ర, ఇహమూత్ర ఫలత్యాగము అని శంకర భగవత్పాదులు వారు చెప్తుంటారు. ఇహ అంటే ఇక్కడ, అముత్ర అంటే అక్కడ. అంటే ఇహలోకము పరలోకములో అతనికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, వినాశము లేదు అతనికి. నాయన, మంచి పని చేయవాడు ఎప్పుడు కూడా చెడు గతిని పొందరు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి, గచ్చతి న గచ్చతి, అతను పొందడు. మంచి పని చేసేవాళ్ళు ఎవరు దుర్గతిని పొందరు. అంటే ఆయన చెప్పవలసింది ఏంటంటే, ఈ యోగ మార్గములో ఈ ఆత్మవిద్యని తెలుసుకోవాలనేటటువంటి కృషి అనేటటువంటిది మంచి పని. ఈ మంచి పనిలో ఎప్పుడు కూడా దుర్గతి ఎవరు పొందరు. మరి ఏమవుతుంది అంటే వస్తోంది, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు అంటే యోగము నుండి జారినటువంటి వాడు పుణ్యకృతాం, పుణ్యము చేసిన వారి యొక్క లోకాలని పొంది అనేక సంవత్సరాలు అక్కడ ఉండి తర్వాత పరిశుద్ధులైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి మంచి కుటుంబంలో అభిజాయతే, పుట్టుచున్నాడు. దీనికి ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఆర్యాంబ శివగురువులకి శంకరాచార్యులు వారు జన్మించడం, అలాగే రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస గారు, వీళ్ళు ఏంటంటే పూర్వజన్మలో యోగ మార్గంలో మార్గంలో ఉత్తమమైనటువంటి స్థితిని పొంది ఉన్నారు వాళ్ళు. కానీ ఎక్కడో ఇంకొక జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళు వచ్చి ఈ జన్మను తీసుకుంటారు. శృంగేరి పీఠాధిపతులు కూడా ఆ కోవకు చెందినటువంటి వారే. లేకపోతే అంత పిన్న వయస్కులో అంత జ్ఞానాన్ని, వేదాలని అన్నిటిని ఆకలింపు చేసుకొని ధర్మ స్థాపన కోసం ఆయన పట్టుదలతో కృషి చేయడం అనేటటువంటిది అనితర సాధ్యం. అది ఎలాగొస్తుందనంటే వాళ్ళకి ఇక్కడ భగవద్గీతలో చెప్పినటువంటి ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే పుణ్యఫలాల్ని అనుభవించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. అంటే మనిషి జన్మ అయితేనే మోక్షానికి అర్హత. ఇంద్రుడికైనా కూడా మోక్షం లేదు. ఇంద్రుడు తన యొక్క క్రెడిట్ బ్యాలెన్స్ అంతా క్లియర్ చేసుకొని మళ్ళీ న్యూట్రల్ బ్యాలెన్స్తో ఇక్కడ రావాలి. మళ్ళీ ఇక్కడి నుంచే ఈయన మోక్షానికి పోవాల్సిందే. ప్రాప్య పుణ్యకృతాం, పొందినటువంటి పుణ్యం చేసిన లోకాలకి ఉషిత్వ అంటే అక్కడ నివసించి, శాశ్వతీ సమా అంటే అనేక సంవత్సరాలు, సమా అంటే సంవత్సరాలు ఉన్న తర్వాత ఏం చేస్తారు, శుచీనాం శ్రీమతాం గేహే. శ్రీమతాం అంటే శ్రీమతులు అని అంటే అర్థం ఏమిటనంటే ఐశ్వర్యము, భగవద్ ఐశ్వర్యము కలిగిన వాళ్ళు అని అర్థం. అంటే డబ్బులు దశకం బాగా ఉన్నవాళ్ళు అని కాదు. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే. ఈ యోగాన్ని నుంచి కొద్దిగా తక్కువగా ఉండి ఆ మార్గము పూర్తిగా రియలైజ్ కానటువంటి వాళ్ళకి ఏమి నష్టం లేదు. వాళ్ళ తర్వాత ఏం చేస్తారంటే వచ్చే జన్మలో వీళ్ళు ఈ శుచీనాం శ్రీమతాం గేహే అభిజాయతే, అక్కడ వాళ్ళు జన్మిస్తారు. జన్మించి ఏం చేస్తారు, అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ ఇదీదృశం. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఉత్తమ తరగతి యోగి అయినచే జ్ఞానవంతులు యోగుల యొక్క వంశంలోనే జన్మించుతున్నారు. ఇప్పుడు మీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేస్తూ ఉంటారు చూడండి, అత్రి అనసూయలకి దత్తాత్రేయ స్వామి జన్మించారు. అలాగే మనకి శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, స్వామి సమర్థ, గజానన్ మహారాజ్, శ్రీ వాసుదేవానంద సరస్వతి, వీళ్ళందరూ అశేషమైనటువంటి విశేషమైనటువంటి ప్రతిభా సంపత్తులున్న యోగ పురుషులు వీళ్ళందరూ. వాళ్ళ జన్మ మళ్ళీ మనిషి జన్మలాగా వచ్చినా వాళ్ళు ఈ శ్లోకంలో చెప్పినట్టుగా వాళ్ళు సిద్ధ పురుషులు. ఈ జన్మలో ఈ విధంగా యోగినామేవ కులే భవతి ధీమతాం, యోగి కులంలో వారు జన్మించారు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. యతతే చ తతో అంటే ఎంతవరకు చేశారో అక్కడి నుండి, ఎక్కడి నుంచి పూర్వం దేహంతో ఎంతవరకు చేశారో అక్కడి నుండి యోగ సిద్ధి కొరకు ప్రయత్నిస్తారు అని చెప్తున్నారనమాట.
పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. ఇంకొక గమ్మత్తు ఏం చెప్తున్నారంటే, యోగాభ్యాసానికి తాను నిశ్చయింపకపోయినా పూర్వజన్మ ప్రభావం వలన యోగం వైపు ఏడవబడుతున్నాడు అని చెప్పి. వివేకానంద స్వామి వివేకానంద పేరు రాకముందు నరేంద్రనాథ్ దత్గా 23వ ఏట ఆయన తీవ్రమైనటువంటి మానసిక ఆందోళనకు గురి అయ్యాడు. తండ్రి చనిపోయాడు, 4 సిస్టర్స్ ఆయనకి పెళ్లి చేస్తున్నాడు. అప్పుడే శ్రీరామకృష్ణ పరమహంసతో ఆయనకి సమాగమం. ఆయన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఈయన ఆయన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. 5 ఏళ్లే ఆయన దగ్గర శిష్యరికం చేశారు. ఆయన 1881 నుంచి 86 వరకు. ఆయన పుట్టింది 1863లో జనవరి 12. 1863 నుంచి 1881 అంటే 18 ఏళ్ళప్పుడు ఆయన రామకృష్ణ పరమహంస గారి సాన్నిధ్యంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆయన అప్పుడు ఆ యూనివర్సిటీలో ఆయన గ్రాడ్యుయేట్. ఆ రోజుల్లో 1890 ఆ ప్రాంతంలో మంచి ఉద్యోగం దొరికిండేది. స్ఫురద్రూపి, మంచి తల్లిదండ్రులు కన్యలు ఉన్నటువంటి వాళ్ళు మా అమ్మాయిని ఇతనికి ఇచ్చి వివాహం చేస్తామని చాలామంది అడుగుతూ ఉన్నారు. శ్రీరామకృష్ణ పరమహంస వెళ్ళి కాళికాదేవి ముందు రోజు ఏడ్చేవట, ఈయన మళ్ళీ సంసారంలో లాగేస్తారేమో, ఇతని ద్వారా పెద్ద పని చేయించాలి ప్రపంచానికి, నేను మళ్ళీ సంసారం ఏర్పడతాడా, అమ్మ ఈ సంబంధాలు ఇవి తగ్గిపోయేలాగా ఏమి కాకుండా చూడాలి అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్పేవారు కదా. ఆఖరిని చెప్పారనమాట ఆయనకి. చెప్పి ఆఖరికి ఇతను నేను ఈ శరీరాన్ని వదిలేస్తా అన్నట్టు. వివేకానంద కూడా ఆయనకి ఆత్మసాక్షాత్కారం జరిగింది రామకృష్ణ పరమహంస దయ వలన. జరిగిన తర్వాత ఇది తెలిసిపోయింది, నేను ఇంక వదిలేస్తా అన్నట్ట. నువ్వు వదిలేయడానికి నీ వల్ల కాదు, తాళం చెయ్యి నా దగ్గర ఉంది, నేను పెట్టుకున్నాను అన్నట్ట రామకృష్ణ పరమహంస. ఎందుకనంటే ఆయన వెళ్ళాలి. భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క శంకరాచార్యుల వారు భారతదేశంలో అందరినీ సమీకరించి జ్ఞానాన్ని చక్కగా మళ్ళీ పునఃస్థాపితం చేస్తే, ఈయన భారతదేశం బయటకు వెళ్ళి సమస్త మానవాళికి, సమస్త ప్రపంచంలో ఉండే జనులకి అందరికీ కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని, సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక చింతనని, ఈ బ్రహ్మజ్ఞానాన్ని వాళ్ళకు కొద్దిగా అయినా తెలియజేయాలి అనేటటువంటి ఒక పెద్ద పని నువ్వు చేయవలసి ఉంది, కనుక తాళం నా దగ్గర పెట్టుకున్నాను, నువ్వు వదిలే పని లేదు అన్నాడు అని అంటూ ఆయన వెళ్ళిపోయారు 1887లో. అది గురువు చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, పెళ్ళికి ఉన్నటువంటి సోదరులు ఉన్నారు. అప్పుడు దాకా ఇంట్లో బాగా వచ్చి తిని అన్నీ అనుభవించినటువంటి వాళ్ళు ఎవరు కనీసం చూడడం లేదు, వాళ్ళకి స్థితిగతులు బాగోలేదు. అన్నానికి కూడా విలవిలలాడవలసిన పరిస్థితి వచ్చింది వివేకానందకి. కానీ ఈ శ్లోకంలో చెప్పినట్టు పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే, లాగబడ్డాడు ఆయన. ఇవేమి ఆయన ఏం చేయలేకపోయినాయి. హ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. యోగ తాను నిశ్చయం లేకపోయినా కూడా పూర్వజన్మ ప్రభావం వలన, అభ్యాసం వలన యోగం వైపు ఏడ్చబడుతున్నాడు. హ్రియతే, హీ విల్ బి పుల్డ్ అనమాట. రమణ మహర్షి అంతే. ఆయన ఎక్కడో ఉండేవారు. ఆయన అరుణాచలం అన్న మాట విన్నారంతే, వెంటనే ఫీజు కట్టాల్సిన డబ్బులతో ట్రైన్లో వెళ్ళిపోయి అడిగి అరుణాచలంలో ఉండిపోయాను. ఇంకా 54 ఏళ్ళు ఉండిపోయారు అక్కడ ఆయన. అంతే, ఇంకెక్కడికి వెళ్ళలేదు. అరుణాచలం అరుణాచలం అంతే. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంతే. అందరూ ప్రపంచంలో ఉండేవాళ్ళు అందరూ ఆయన దగ్గరికి వచ్చారు, కానీ ఆయన ఎక్కడికి కదలలేదు. పూర్వాభ్యాసం వలన వాళ్ళు అటు బలవంతంగా ఏడవబడుతున్నారు అని చెప్తున్నాను. అతని ఇష్టం ఉన్నా లేకపోయినా వెనుకటి జన్మల అభ్యాసం వలన అటు లాగేస్తుంది. యోగాన్ని తెలుసుకోవాల్సిన అభిలాష, తెలుసుకోవాలన్న అభిలాష ఉంటే చాలు, శబ్ద బ్రహ్మను కూడా వీళ్ళు దాటేస్తారు అని శ్రీరామకృష్ణ పరమహంస చెప్తారు ఒక చోట. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మల్లో చేయబడిన అభ్యాసానికి, దీనికి ఏం చేయాలి అని అంటే ప్రయత్నాద్యతమానస్తు, పట్టుదలతో యత్నిస్తూ ఉండాలి. ఇస్తే అనేక జన్మల నుంచి చేయబడినటువంటి అభ్యాస విశేషం చేత
సంశుద్ధ కిల్బిష, ఈ కల్మషాల నుంచి విడవబడిన వాడై పరాం సర్వోత్తమమైనటువంటి గతిని యాతి పొందుతున్నాడు. యాతి అంటే పొందుతున్నాడు, ఆ గతిని పొందుతున్నాడు. దీనికి కావాల్సింది దీంట్లో ఏంటంటే పట్టుదల అనేటటువంటిది ఉండాలి. భగవద్గీత మనం కొద్దిగా చదివేసి మనం ఇవాళకి పట్టుదల బాగానే ఉందని రేపు మళ్ళీ వదిలేస్తే కుదరదు. పట్టుదలతో దీన్ని చదివి మనం సొంతం చేసుకోవాలి. ఇది ఎవరికి గురువుగారి కోసమో లేకపోతే ఇంకోళ్ళ కోసం కాదు, మనల్ని ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం అనేది కావాలి. ప్రయత్నం కావాలి అని అంటే ఒక నారదుడు ఇలాగ త్రిలోక సంచారి కదా, వెళ్తూ ఉంటే ఒక సముద్ర తీరంలో ఒక చిన్న పిట్ట కనబడింది. దాన్ని టిట్టిభము దాని పేరు. ఆ టిట్టిభం అనే పిట్ట ఏం చేస్తుందంటే దానికి ఉన్న బీక్, దానికి ఉండేటటువంటి ముక్కు చాలా చిన్నది. ఆ సముద్రం నిలబడి ఒక ఆ ముక్కుతోటి కొద్దిగా లాగి ఇసుకలో వెళ్ళి వేస్తూ ఉంది. ఏమిటి ఆ డ్రాప్స్ని. నారదుడికి చాలా విచిత్రంగా ఉంది. ఇదేం పని ఇది, ఈ ఉప్పు నీళ్ళని తీసుకొచ్చేసాము, మళ్ళీ వేస్తోంది, మళ్ళీ తీస్తోంది, మళ్ళీ వెళ్తోంది, ఏమిటి అని చెప్పి ఆయనకి అన్నీ తెలిసిన ఆయన కనుక ఆయన అడిగారు, సర్వజ్ఞుడు కనుక. ఏం నువ్వు చేసే పని టిట్టిభమా అని అడిగాడు. ఈ సముద్రం అలలతోటి నేను అక్కడ పెట్టుకున్నటువంటి గుడ్లనన్నీ తన వైపు లాగేసుకుంది, నాకు చాలా హామ్ చేసింది, ఇది చాలా డ్యామేజ్ చేసింది నన్ను. ఈ సముద్రాన్ని నేను వదలను, ఈ సముద్రంలో నీళ్ళన్నీ నేను తీసేస్తానంది. సముద్రం ఎంత, నువ్వేమో చిన్న పిట్టవి, నువ్వు ఎలా చేయగలవు అన్నావు. ఏమైనా కూడా నా ప్రయత్నం లోపం లేకుండా నేను చేస్తాను అని నేను చేసుకుంటుంది. నువ్వు హరే రామ అని చెప్పుకుంటా తిరుగుతూ ఉంటావు, కానీ నీ పని నువ్వు వెళ్ళు, నా పని నేను ఉంటాను, నేను ఇది చేయాల్సిందే, సముద్రుడి మీద నా ప్రతీకారాన్ని నేను తీర్చుకుంటాను అని అందనమాట. ఈయన నారాయణ అనుకుంటే వెళ్ళిపోతుంటాడు కదా. వెళ్ళిపోయేటప్పటికి గరుత్మంతుడు కనపడ్డాడు. ఏమయ్యా ఇదొక విడ్డూరం చూసావా, మీ పక్షి జాతిదే టిట్టిభం అనే పక్షి భూలోకంలో దాని చుంచుతోటి దాని ముక్కుతోటి నీళ్ళని తీస్తూ సముద్రాన్ని అంతా కూడా నేను నీళ్లు లేకుండా చేసేస్తాను అని అంటోంది. అది ఎక్కడైనా సాధ్యమా అని అంది. ఎందుకు జరిగింది అని అన్నాడు. అంటే ఇలాగ దాని గ్రుడ్లని తీసుకొని అది వెళ్ళిపోయింది, సముద్రం అలలతో తీసుకువెళ్ళిపోయింది కనుక ఇది చేసింది అన్నాడు అని ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు గరుత్మంతుడికి చాలా ఆనందం వేసింది. నా పక్షి జాతికి ఎంత పట్టుదల ఉంది అని చెప్పి నేను దీనికి సహాయం చేయాలి అని చెప్పి ఆయనకి పెద్ద రెక్కలు ఉంటాయి కదా. గరుత్మంతుడి రెక్కలంటే మనం ఊహించలేము. అవి ఆ రెక్కలతోటి సముద్రం మీద వచ్చి చక్కగా వీయడం మొదలు పెడితే సముద్రంలో వాటర్ అంతా కూడా వేపర్లాగా మారిపోతుందంట. ఆఖరిన సముద్రుడు బయటపడ్డాట. వచ్చి ఏం స్వామి నన్ను ఇలాగ అంతా చేస్తున్నావు, తప్పింపజేస్తున్నావు, నా నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయి వెళ్ళిపోతున్నాయి, ఏమిటి నన్ను ఎందుకు చేస్తున్నావు, నా వలన ఏమైనా కావాలని అడిగితే నేను చేసేవాడిని కదా అని శరణుజొచ్చాడు. సరే నువ్వంతా ఎండిపోయావు అంటున్నావు కదా, మా టిట్టిబ పిట్ట ఉంది కదా, దాని గుడ్లు దానికి ఇచ్చేసేయి, దాని పని అయిపోతుంది, నా పని అయిపోతుంది అని అంటే ఇది శాంతి పర్వంలో కొన్ని కథలు చెప్తూ ఉంటారు. శాంతి పర్వంలో ధర్మరాజుకి చాలామంది కథలు చెప్తూ ఉంటారు. శాంతి దాంట్లో వచ్చేటటువంటి కథల్లో ఒకటి ఇది. అంటే పిట్ట చిన్నదే కానీ దాని పట్టుదల, అంటే మనం అంత పట్టుదల అన్నదే, అంటే పట్టుదలతో ఏ పని అయినా చేయవచ్చు, అన్నీ దానికి సమకూరుతాయి అని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ ప్రయత్నాద్యతమానస్తు, పట్టుదలతో కనుక నువ్వు చేసినట్టయితే పరిస్థితులు కూడా నీకు ఫేవరబుల్గా అవుతాయన్నమాట. నువ్వు అసలు పనే చేయకపోతే నీకు ఫేవరబుల్గా ఉన్న పరిస్థితులు నీకు ఫేవరబుల్గా ఉండవు, అవి అనిపించవు నీకు అసలు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. ఇంకా 2 శ్లోకాలతో మన యొక్క అధ్యాయం. ఈ 2 శ్లోకాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఈ యోగి యొక్క స్థానాన్ని, ఉన్నతమైనటువంటి స్థానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యాశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. అర్జున తస్మాత్ దానివలన యోగి భవ అంటే కమ్ము, యోగివి కాను. దేనివలన యోగివి కావాలని అంటే తపస్సు చేసేవారి కంటే, శాస్త్రజ్ఞానం కలవాళ్ళ కంటే, కర్మలు చేయువారి కంటే శ్రేష్ఠుడు యోగి
శ్రేష్ఠుడుగా యోగి పరిగణింపబడుతున్నాడు కనుక నీవు యోగివి కా అని అన్నాడు. అంటే ఇవన్నీ చేసిన తర్వాతే యోగికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే తపస్సు చేయొద్దు, శాస్త్రజ్ఞానం చేయొద్దు, కర్మలు చేయొద్దు అని కాదు. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఉత్తమమైనటువంటి స్థితి పొందేటటువంటిది యోగివి. నువ్వు ఆ లెవెల్స్లోనే, ఆ 3 లేయర్స్లోనే ఉండిపోకుండా ఎలివేట్ యువర్ సెల్ఫ్ టు బికమ్ ఎ యోగి. అది అలాగ అర్థం చేసుకోవాలి. దీన్ని తప్పుగా కర్మలు చేయవారి కంటే నేను కర్మలు మానే చేస్తాను, నేను యోగిని అయిపోతానని కాదు. ఇక్కడ తపస్సు చేసేవాళ్ళకన్నా, కర్మలు చేసేవాళ్ళకన్నా, శాస్త్రజ్ఞానం కలవారి కన్నా శ్రేష్ఠుడు ఎవరు అని అంటే యోగి. అంటే ఆ స్థితికి వచ్చి పరమాత్మని, తన పరబ్రహ్మని, తన ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నటువంటి యోగికి ఈ కర్మలు, ఈ జ్ఞానము, ఇవన్నీ కూడా ఇంకా అవన్నీ వదిలేసినటువంటివి అన్నమాట. అవన్నీ అయిపోయినాయి. అవన్నీ వాటి వల్ల పొందవలసినటువంటి లబ్ధిని పొంది యోగ స్థితికి వెళ్ళిపోయాడు. కాబట్టి నువ్వు ఆ స్థితుల్లోనే ఉండకుండా తస్మాద్ యోగి భవార్జున, నువ్వు యోగివి కా అని అంటుంది అనమాట. అంటే అర్జున అని అంటే మనల్ని కూడా అన్నట్టే, ఓ జీవాత్మలారా మీరు యోగులు కండి. ఇంకో జ్ఞానంలోనే, లేకపోతే యోగంలోనే, తపస్సులోనే కాదు, వీటన్నిటికీ పరమైనటువంటి, వీటన్నిటికన్నా ఉత్తమమైనటువంటి, శ్రేష్టమైనటువంటి యోగి మినుకండి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఈ యోగుల్లో ఎవరు శ్రేష్ఠుడు అనేదానికి మళ్ళీ ఇక్కడ ఆఖరి శ్లోకంలో మళ్ళీ చెప్తున్నారు ఒక సీక్రెట్. ఎవడు నా యందు మనస్సును నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానిస్తున్నాడో అతడే సర్వశ్రేష్ఠుడని నా అభిప్రాయము. ఇంక నువ్వు తపస్సు, జ్ఞానము, యోగము ఇవన్నీ తీసిపారేయి. అంతరాత్మలో ఎప్పుడు నన్ను శ్రద్ధతో ఎవరు ధ్యానిస్తున్నారో వాళ్ళే శ్రేష్ఠుడు అని నా అభిప్రాయం. మద్గతేన్ అంతరాత్మన, అంతరాత్మయందు మద్గతే మాం నన్ను భజతే శ్రద్ధవాన్, నన్ను ఎవరైతే శ్రద్ధతో భజిస్తున్నారో, ధ్యానిస్తున్నారో అతడు యుక్తతమః మిక్కిలి శ్రేష్ఠుడని మే మతః నా అభిప్రాయము. మత అంటే అభిప్రాయం, నా మతం, నా అభిప్రాయం ఏమిటి అని అంటే నా యందు మనసు నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానించుకునేవాడు నాకు యోగశ్రేష్ఠుడని నా అభిప్రాయము అని అన్నారు. ఇది మనందరం చేయొచ్చు కదా. పొద్దున్న లేచినప్పుడు మనసులో దీనికి ఏం పెట్టుబడి అక్కడ, మనసులో మనం లేవంగానే, ఉదయం లేవంగానే అంతరాత్మలో భగవంతుణ్ణి మనం ఇన్వైట్ చేయాలి, ఆయన్ని ఆహ్వానించాలి. అంతరాత్మ, అయ్యా భగవద్గీతలో యోగారూఢుడి యొక్క స్థితి, యోగ మార్గం చక్కగా చెప్పావు. ఈ రోజున నా పనిలో, నా మాటలో, నా నడవడికలో, ఆ మార్గంలో కొన్ని ఆచరించేటటువంటి శక్తిని నాకు ఈ స్వామి. నిన్ను నేను చూస్తున్నాను, నా ఇష్టదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిగా చూస్తున్నాను, లేకపోతే గోవిందుడిగా చూస్తున్నాను, కృష్ణుడిగా చూస్తున్నాను, దత్తాత్రేయుడిగా చూస్తున్నాను. ఏదైనా అన్ని రూపాలు ఆఖరికి అవే, అంతా కూడా సర్వాంతర్యామి, అందరిలో ఉండేటటువంటి రూపం అదే నేను చేస్తున్నాను అనేటటువంటి చేస్తూ మనం చేసే పనుల్లో అప్పుడప్పుడు కూడా కొన్ని బ్రేక్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడల్లా ఆయన్ని మనం స్మరించుకుంటూ ఉండాలి. ప్రతి పని, వంట పని చేస్తున్నారు, వంట పని చేసేటప్పుడు అంతే, మనం ఫ్లేమ్ వెలిగించినప్పుడు ఇవాళ మా ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఆహారాన్ని తయారు చేసే అవకాశం నాకు ఇచ్చావు, ఆ శక్తిని ఇచ్చావు తండ్రి, మా ఇంట్లో అంతా కూడా సుఖము శాంతి ఉండాలి. ఈ విధమైనటువంటి భావన చేస్తే ఏమవుతుందంటే ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. మనం అసలు భావాన్ని బట్టి కూడా ఆహారంలో ఉండేటటువంటి దాని ఫలితాలు ఉంటాయి అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అది సో అంటే మనస్సుని నిలిపి శ్రద్ధతో అంతరాత్మయందు ధ్యానించడం అనేటటువంటిది ఆఖరి టేక్ అవే ఫ్రమ్ దిస్ చాప్టర్ అనమాట. దానికి ఏం అక్కర్లేదు, ఎక్కడ ఉన్నటువంటి స్థితిలో అట్లాగే ఎప్పుడైతే నువ్వు అంతరాత్మలో నిలిపావో మనస్సు సైలెంట్, బుద్ధి ఇన్ ఇట్స్ ప్లేస్, ఇంద్రియాస్ ఆర్ సైలెంట్, దే టేక్ రెస్ట్, యూ విల్ ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్. స్వామి వివేకానందకి అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందని అంటే ఆయన ఇది చేసేవారు కనుక. బ్రతికింది 39 ఏళ్ళైనా ఆయన ఆఖరి చెప్పాడు, నా స్పీచెస్, నేను చెప్పినటువంటి కార్యక్రమాలు, నేను ఇచ్చినటువంటి ఆలోచనలు ప్రపంచానికి 1500 ఏళ్ళు ఉంటాయని అన్నాడు. 1500 years
ప్రతిసారి అది చదువుతూ ఉంటే ఎంతో ఎనర్జీ మనకు వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందని